హాయ్ ఎవరీవన్. సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2 అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ రౌండ్ 2కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అండ్ దీనికోసం మనం ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని రౌండ్ 2కి అయితే అప్లై చేద్దాం. అండ్ ఈ స్టూడెంట్కి సంబంధించి రౌండ్ 1లో ఆల్రెడీ సైన్స్ స్కూల్లో సీట్ వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్ రీకన్సిడర్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఈ స్టూడెంట్కి రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే వచ్చింది. అండ్ ఇంకొక పాయింట్, ఏ పేరెంట్స్ అయితే రౌండ్ 2కి అప్లై చేయాలనుకుంటున్నారో అండ్ మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే మీ పిల్లల క్యాస్ట్ కి సంబంధించి ఏ సైన్స్ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ముందుగా వేకెన్సీ లిస్ట్ తయారు చేసుకోండి. అండ్ ఆ లిస్ట్ లో నుంచి టాప్ 10 స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2కి అయితే అప్లై చేయండి. అండ్ ఇంకొక పాయింట్, మీ క్యాస్ట్ కి సంబంధించి ఏదైనా సైన్స్ స్కూల్లో వేకెన్సీస్ ఉంటేనే సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీ క్యాస్ట్ కి సంబంధించి ఏదైనా సైన్స్ స్కూల్ వేకెన్సీస్ లేవనుకోండి, ఆ సైన్స్ స్కూల్ మీరు రౌండ్ 2లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలెక్ట్ చేయొద్దు. సో అర్థమైంది కదండి, వేకెన్సీస్ అనేవి తయారు చేసుకుని మాత్రమే రౌండ్ 2కి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు రౌండ్ 2కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ సో ఇది గూగుల్ సెర్చ్ ఏరియా. ఇక్కడ AISSAC అని టైప్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. సెకండ్ లింక్ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. థర్డ్ లింక్, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే పేరుతో మీకు కనిపిస్తున్న ఏ లింక్ ని క్లిక్ చేసినా పర్లేదు. సో నేనేం చేస్తాను, ఈ సెకండ్ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, హోమ్ కనబడుతుంది కదండి, ఇది క్లిక్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే పేరుతో కనబడుతున్న ఏ లింక్ క్లిక్ చేసినా పర్లేదు. ఆ తర్వాత మీరు ఇమీడియట్ గా ఏం చేయాలి, హోమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా. ఈ స్టూడెంట్ కి ఆల్రెడీ మేము రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి మళ్ళీ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే రౌండ్ 1లో చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు చేసుకోవాలి. రౌండ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. డైరెక్ట్ గా ఏం చేయాలంటే ఇక్కడ సైన్ ఇన్ కనబడుతుంది కదండి, ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాను. ఈ స్టూడెంట్ మేము ఆల్రెడీ రౌండ్ 1లో సెలెక్ట్ చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. ఇక్కడ కనబడుతుంది ఏంటి, యూజర్ నేమ్ అని కనబడుతుంది కదా. సో యూజర్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఫర్ క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ ఈజ్ AISSAC అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ నేను ఆ స్టూడెంట్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాను. నెక్స్ట్ పాస్వర్డ్, ఆల్రెడీ రౌండ్ 1 మనం అప్లై చేసినప్పుడే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ ఆ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్షన్ అడుగుతుంది. సో ఈ బాక్స్ లో మనకి ఏ లెటర్స్ అయితే కనబడుతుందో ఆ లెటర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేయాలి. సో ఫస్ట్ స్మాల్ p ఉంది కూడా, స్మాల్ p, తర్వాత క్యాపిటల్ T, తర్వాత స్మాల్ a, స్మాల్ s, స్మాల్ c. సో వన్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ స్టూడెంట్ సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. కొంచెం ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, సో ఇక్కడ చూసారా, ఆల్రెడీ స్టూడెంట్ కి రౌండ్ 1లో ఒక సైన్స్ స్కూల్లో సీట్ వచ్చింది. ఏ స్కూల్, డాక్టర్ విఠలరావు సైన్స్ స్కూల్లో సీట్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా అదే ఉంది, అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి పద్మశ్రీ డాక్టర్ విఠలరావు. సో వీళ్ళు ఏం చేశారంటే రౌండ్ 1లో ఈ స్కూల్ వాళ్ళకి నచ్చగా రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేశారు. మనందరూ తెలిసిందే, రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేస్తే రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. రౌండ్ 2 అనే కాదు, నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీరికి ఆ రకంగా ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, చాయిస్ ఫిల్లింగ్ అని కనబడుతుంది కదండి, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారా, ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఒక 10, న్యూ సైన్స్ స్కూల్స్ 6 కనబడుతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం రౌండ్ 1లో ఏ సైన్స్ స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇవి అవే స్కూల్స్ అండి. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ స్కూల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసి కొత్త స్కూల్స్ అంటే వేకెన్సీస్ వైజ్ నేను ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను. సో ఈ స్టూడెంట్ ఓబీసీ సంబంధించిన స్టూడెంట్ అనమాట. సో ఓబీసీకి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ తయారు చేశాను. సో దాని ప్రకారం ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. చూడండి, సో మీరు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ముందు కింద నుంచి డిలీట్ చేసుకోవాలి. ముందు 10th స్కూల్ డిలీట్ చేస్తాను. ఇక్కడ చూసి ఒక డస్ట్బిన్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది కూడా డిలీట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్ స్కూల్స్, మొత్తం అన్ని స్కూల్స్ డిలీట్ చేసేసి ఫ్రెష్ గా పెట్టుకోండి. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మేము అయ్యే స్కూల్స్ ఉంచేద్దాం అనుకుంటున్నాం, అదే రౌండ్ 1లో ఏ స్కూల్స్ అయితే పెట్టామో మేము అవే ఉంచేద్దాం అనుకుంటున్నాం, ఏమైనా ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ వేకెన్సీస్ పెట్టి ఉండాలి కదా, మీకు అదే చెప్తున్నాను. వేకెన్సీస్ ఉంటేనే, అది కూడా మీ క్యాస్ట్ కి వేకెన్సీస్ ఉంటేనే సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ వేకెన్సీస్ లేకుండా ఆ స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్ అయితే రాదు. సో దాని గురించి అంటే వేకెన్సీస్ మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. దానికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. సో మీలో ఎవరైనా చూడాలంటే మాత్రం ఆ వీడియో కూడా చూసి
వేకెన్సీ లిస్ట్ తయారు చేసి అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఓకే. అయిపోయింది. సో ఫస్ట్ స్కూల్ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే కోరుకొండ పెడుతున్నారు కాబట్టి కోరుకొండ. నేను నెక్స్ట్ స్కూల్ కింద ఏం పెడుతున్నానంటే కలికిరి పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో కలికిరి ఎక్కడుందో చూసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ స్కూల్ కలికిరి. సో కలికిరి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశా. సో సెలెక్టెడ్ స్కూల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇదిగోండి ఇప్పుడు సెకండ్ పొజిషన్‌లోకి అది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ స్కూల్. థర్డ్ స్కూల్ ఏం పెట్టాలనుకుంటున్నాం మేము? అమరావతి. సో తమిళనాడు అమరావతి మేము పెట్టాలనుకుంటున్నాం. ఇదంతా మేము ఆల్రెడీ లిస్ట్ తయారు చేసామండి. ఎక్కడుంది తమిళనాడు? ఇదిగోండి అమరావతి నగర్ తమిళనాడు. ఓకే. నెక్స్ట్ స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయాలి. చేశాను. ఇదిగో మెసేజ్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మేము ఫోర్త్ స్కూల్ కింద మేము ఏం చేస్తామంటే సో కర్ణాటకలో ఉన్న బెజాపూర్ సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాం మేము. కర్ణాటక బిజాపూర్ ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి. సో బిజాపూర్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ప్లస్ మీద క్లిక్ చేసాము. సో ఆ స్కూల్ అనేది ఆల్రెడీ ఫోర్త్ పొజిషన్‌లోకి వచ్చింది. నెక్స్ట్ అగైన్ మేము ఏం చేయాలనుకుంటున్నామంటే సో బిజాపూర్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్కూల్‌కి సెలెక్ట్ చేయాలి. సో దేన్ని మేము వెస్ట్ బెంగాల్ పురులియా స్కూల్ ఉంది కదండీ! సో అది సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇదిగోండి వెస్ట్ బెంగాల్ పురులియా. ఓకే. నెక్స్ట్ ప్లస్ సింబల్. సో ఇప్పటికి 5 స్కూల్స్ అయినాయి కదండీ! నెక్స్ట్ సిక్స్త్ స్కూల్ మేము సెలెక్ట్ చేయాలి. సో సిక్స్త్ స్కూల్ ఏంటి? చంద్రాపూర్ అన్నమాట. సో చంద్రాపూర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర చంద్రాపూర్ ఇదిగోండి. చంద్రాపూర్ మహారాష్ట్ర. సో ప్లస్ ఓకే. ఇప్పటికి ఎన్నయినాయి? 6 అయినాయి. నెక్స్ట్ సెవెంత్ స్కూల్ ఏం చేయాలనుకుంటున్నామంటే సో ఇక్కడ మనకి కొడగు ఉంది కదండీ! కర్ణాటకలో కొడగు ఉంది. సో ఆ సైన్స్ స్కూల్ మేము సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. కర్ణాటక కొడగు. ఓకే. సో ఇప్పటికి 7 అయినాయి. నెక్స్ట్ ఎయిత్ స్కూల్ కింద మేము ఏం చేయాలనుకుంటున్నామంటే హర్యానాలో ఒక స్కూల్ ఉంది. కుంజుపుర అని చెప్పి ఆ సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. హర్యానా ఇదిగోండి కుంజుపుర. ఇది మంచి స్కూల్ అండి. కుంజుపుర స్కూల్ చాలా మంచిది. అయిపోయింది. నెక్స్ట్ నైన్త్ స్కూల్ కింద పంజాబ్‌లో ఉన్న సైన్స్ స్కూల్. కపూర్‌తల అని ఒక స్కూల్ ఉంటుందండి పంజాబ్. సో పంజాబ్ ఎక్కడుంది? పంజాబ్ ఇదిగోండి కపూర్‌తల. సో ఇది కూడా మంచి స్కూలే. నెక్స్ట్ 10థ్ స్కూల్ కింద మధ్యప్రదేశ్‌లో రేవా అని చెప్పి ఒక సైన్స్ స్కూల్ ఉంది. అది ఎన్‌డీఏ సెలక్షన్‌లో టాప్ స్కూల్ అండి అది. సో మధ్యప్రదేశ్ రేవా. ఇదిగోండి రేవా. అంతే. 10 స్కూల్స్. సో ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఓన్లీ 10 సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా మీకు నచ్చిన స్కూల్స్ అది కూడా వేకెన్సీస్ ప్రకారం తీసుకొని అప్లై చేయండి. అండ్ మీరు ఒకవేళ న్యూ సైన్స్ స్కూల్స్ కూడా ఏవైనా ఎడిట్ చేయాలనుకుంటే సేమ్ డిలీట్ చేసుకొని అప్లై చేసుకోండి. మేమైతే ఏం చేయకూడదు అనుకుంటున్నాము. సో అందుకైతే తీసేసాము. సో ఓన్లీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఫోకస్ చేసాము. సో అంతా సైన్స్ స్కూల్స్ అంతా అయిపోయిన తర్వాత సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత కింద చూసారు ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. లాక్ ద చాయిసెస్ అని కనబడుతుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తేనే మీరు ఏవైతే మోడిఫికేషన్స్ చేశారో అవన్నీ కూడా సేవ్ అవుతాయి. నేను చేశాను. ఇదిగోండి. చాయిసెస్ ఆర్ లాక్డ్ సక్సెస్‌ఫుల్ అంతే అయిపోయింది. ఈ స్టూడెంట్‌కి సంబంధించి మేము రౌండ్ 2 అయితే అప్లై చేసాము. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి అయితే మాత్రం రౌండ్ 2కి అప్లై చేసుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్‌ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వేకెన్సీస్ అంతా లిస్ట్ తయారు చేయండి. అది కూడా క్యాస్ట్ వైస్ తయారు చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. సో వీడియో అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.